టీటీడీ పవిత్రతను కాపాడాలని పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఉండటం రాష్ట్రానికే కాదు దేశానికే అపవిత్రమని విమర్శించారు. సీఎం చంద్రబాబు తిరుమలలో బిఆర్ నాయుడును వెంటబెట్టుకుని తిరగటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, ఆ పాలక వర్గానిది, ఆ పాలకవర్గ చైర్మన్ది. కానీ ఈ మధ్యకాలంలో ఆ పాలకవర్గ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రమంతా కాదు దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరెన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల కోట్లాది మంది భక్తులతో చారిత్రాత్మకం కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పనిచేస్తూ దేవుని సన్నిధిలో అపవిత్రాలు చేస్తూ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడి ఈరోజు ఆ పదవికే చాలా అన్యాయం చేసి ఆ పదవిని భ్రష్టు పట్టించిన బిఆర్ నాయుడును వెంటనే సస్పెండ్ ఆ పదవి నుంచి తొలగించి ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని